తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయడాన్ని ఖండించారు ఎమ్మెల్సీ కవిత. గత ప్రభుత్వం సెక్రటేరియట్ దగ్గర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించిందన్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన త్యాగానికి ఇప్పటికే పలు చోట్ల ఆయన విగ్రహాలు ఉన్నాయని, కొన్ని నిర్మాణాలకు పేరు కూడా పెట్టుకున్నామని ఎమ్మెల్సీ దేశపతి గుర్తు చేశారు. ఆగమేఘాల మీద హడావుడిగా వెళ్లి రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది. ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలని భూమి పూజ చేశారో ఆ చోటు గత ప్రభుత్వంలో ఆ మొత్తం ప్రాంగణం కూడా సెక్రటేరియట్ అంటే తెలంగాణ ప్రజల కోసం అనుకూలంగా జరిగేటటువంటి నిర్ణయాలు చేసేటటువంటి ప్రదేశం. దానికి ఎదురుగా అమరజ్యోతి అమరవీరులకు నివాళులర్పిస్తూ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించినటువంటి ఒక స్మారక చిహ్నం, వారు చేసినటువంటి త్యాగానికి ప్రతిరూపంగా ఉండేటటువంటి ఒక చిహ్నం. దానికి సెక్రటేరియట్ కి మధ్యలో ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నట్టయితే యావన్ తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి ఏదైతే ప్రాతిపదిక ఉన్నదో, ఏదైతే ఆలోచన ఉన్నదో అది మొత్తం ప్రతిబింబించే విధంగా ఆ ప్రాంగణం ఉండాలని చెప్పి డిజైన్ చేయడం జరిగింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లి అక్కడ అర్జెంటుగా భూమి పూజ చేసి ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడతాము, అది కూడా ప్రభుత్వ పరంగా పెడతామని చెప్పడం జరిగింది. ప్రతిపక్షాల నుంచి ఎప్పుడేం మాట్లాడినా కూడా మేము పార్టీ పరంగా చేస్తున్నామని అనేక అంశాలకు చెప్పి నిన్న మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అధికారికంగా ప్రభుత్వం నుంచి పెట్టడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తాం, మార్చిన తర్వాత పెడతామంటే దానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజల ఆమోదంతో తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చిన అమ్మ పేదగా ఉన్న గొప్పగా ఉన్న అమ్మాయి కాబట్టి మాకు అభ్యంతరం లేదు. కానీ అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం మాత్రం మేము తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. మాకు రాజీవ్ గాంధీ గారి పట్ల గౌరవం ఉంది, ఆయన దేశం కోసం చేసిన త్యాగం పట్ల గౌరవం ఉంది. అయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించే విధంగా ఉండాలన్నది తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి ఒక ప్రబలమైనటువంటి ఆకాంక్ష. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇప్పటికీ కొన్ని చోట్లలో పెట్టి ఉన్నాయి, ఇంకా అద్భుతంగా కూడా పెట్టవచ్చు. తర్వాత ఏంటంటే ఎయిర్పోర్టుకు ఆల్రెడీ మనం రాజీవ్ గాంధీ పేరు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు సెక్రటేరియట్ ఎదురుగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అనుకున్నారు కనుక అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అని అంటే అదేదో తెలంగాణ తల్లి రావాల్సిన చోట రాజీవ్ గాంధీ గారు జాతీయ నాయకుడు. జాతీయ నాయకుల విగ్రహాలు పేర్లు మనం చాలా పెట్టుకున్నాం తెలంగాణలో. మనం లాల్ బహదూర్ స్టేడియం పెట్టుకున్నాము, తర్వాత రాజీవ్ గాంధీ పేరు అక్కడ పెట్టుకున్నాము, రవీంద్రుడి పేరు పెట్టుకున్నాము. కనుక తెలంగాణ వాళ్ళ పేర్లు పెట్టవలసినటువంటి ఒక పని ఉంది కనుక అది అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి నేను